దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు అసూయ దానికి ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో మరి ఈరోజు తెలుసుకుందాం. అసూయ అంటే రకరకాలుగా పేర్లు ఉంటాయి దానికి. అసూయ అనగా జలస్సీ. అసూయ అంటే మనిషిని వారలేనితనం, మత్సరం, వారలేనితనం, ఈర్ష్య, చొప్పనతనం, అయిష్టత, పగ, ఇవన్నీ కూడా అసూయకు సంబంధించినవి. చొప్పనతనం అంటే మనిషిని చూసి వారలేపాడు. వాళ్ళు కనపడితే చీమలు చేరి పాగినట్టు ఉంటుంది. ఏమో చీమలు పాగినట్టే. వాళ్ళు కనపడితే ఇష్టం లేని కనపడితే ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది? ఇష్టం లేని కనపడితే ఎలా ఉంటుందమ్మా? ఒళ్ళంతా చీమలు పాగినట్టు ఉంటుంది. సరే, గొంగళ పురుగు. గొంగళ పురుగు ఇంగ్లీష్లో ఏమంటారు? కాబట్టి అది పాగినట్టు ఉంటుంది. అలాగే అంత ఉంది దానికి. అందుకనే అసూయ కూడా మనిషిని పాడు చేసింది. అసూయ వల్ల ఎన్నో గొడవలు, అల్లర్లో మనిషి శాంతి లేకుండా ఉంటుంది. అందుకే మనం దేవుని వాక్యం చూస్తున్నాం. ఇది ఎక్కడ పుట్టింది అన్నప్పుడు అసూయ మరి ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 3-4 వచనాల్లో కయీను హేబేలు విషయంలో మనం చూస్తాం. ఇది చాలామంది తెలిసిన విషయమే. హేబేలు కూడా తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఏలవలెను. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అది కాబట్టి ఎంతవరకు కయ్యేను హేబేలు ఇద్దరు కూడా దేవునికి కానుకలు సమర్పించుకున్నారు. కానీ కయ్యేను కానుక దేవునికి ఇష్టం లేదు. కారణం ఏంటి? తన మనసు, తన హృదయం కరెక్ట్ కాదు. తనలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, వారలేనితనం, తన తమ్ముడు తల్లిదండ్రుల నుండి రక్తం పంచి పుట్టినటువంటి తన ఎలాగో అలాగే తన తదుపరి తన తమ్ముడు కూడా మరి కలిగి ఉన్నారు తల్లిదండ్రులకి. కానీ అసూయ మరి హేబేలు కానుక దేవుడు తీసుకున్నందుకు అతనికి